నేనున్నంత కాలం కేసీఆర్ కు అధికారం దక్కనివ్వను అని శబ్దం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి మళ్లీ అధికారం రానివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శబ్దం చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కుతూనే 2 ఏళ్లు బయటికి రాలేదని ఇక ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై నిప్పులు చెరిగారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చి నా తోలు తీస్తామంటున్నారు. కేసీఆర్ సోయి లేని మాటలని, స్థాయి లేని విమర్శలు అంటూ ధ్వజమెత్తారు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నానని, నేను ప్రమాణం చేసిన రోజునే ఆయన కూలబడ్డాడని, ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుందనేసి ఇప్పుడున్న ఫామ్ హౌస్లో కూడా బందిఖానగా మార్చుకొని చుట్టూ పోలీసులు పెట్టుకొని ఉంటున్నాడనేసి, జైలుకి వెళ్ళినా, చెంచలగూడ జైలుకి వెళ్ళినా, చెర్లపల్లి జైలుకి వెళ్ళినా ఇదే పరిస్థితి కదా అనేసి రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలకద్దు, మర్యాదగా ఉండదని మాట్లాడడం లేదు. నల్లమల్ల నుంచి వచ్చిన జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ గెలుచుకొని సీఎం స్థాయికి వచ్చాననేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరును పూర్తిగా ఎండబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ వలస వచ్చిన పాలమూరులో ఎంపీ అయ్యాడని, తర్వాత సీఎం అయ్యాడు, కానీ పాలమూరుకి నీళ్లు మాత్రం రాలేదన్నారు. వేసుకోవడానికి బట్టలు, కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు 10 ఏళ్లలో 1000 కోట్లు ఫామ్ హౌస్లు ఎలా సంపాదించారని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2 ఏళ్ల తర్వాత మీడియా సమావేశం ముందుకు వచ్చిన కేసీఆర్ 4 మంచి మాటలు చెప్తాడని అనుకున్నానని, మనిషి ఏం మారలేదని సెటలు వేశారు. ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారు, కానీ తాను ఎవరి జోలికి వెళ్లడం లేదనేసి, ఎవరి పాపం వాళ్ళే కర్మ అనుభవిస్తారనేసి వదిలిపెట్టామని, కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నా తోలు తీస్తాను అంటున్నారు. మా తోలు తీయడం కాదు, మా సర్పంచ్లే మీ తోలు తీస్తారని, చింతమడకలో చీరి చింతకు వేలాడదీస్తారని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించారు. తాను కూడా కింది స్థాయి నుంచి వచ్చానని, తనకు కూడా మాట్లాడడం వచ్చని, కొడుకు కేటీఆర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శిస్తుంటే తండ్రి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించడం ఏంటనేసి ఎద్దేవా చేశారు. తానేమి అమాయకులను దుబాయ్ పంపిస్తా అని మోసం చేయలేదని, ఆస్తి కోసం సొంత చెల్లిని మెడబట్టుకొని ఇంటి నుంచి బయటికి గెంటేయలేదనేసి కేటీఆర్ పైన సెటర్లు వేశారు. ఆమెకు సమాధానం చెప్పలేకనే నాకు సవాలు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అమెరికాలో బాత్రూమ్ కడిగినట్లు అనుకున్నావా నాతో మాట్లాడమంటే అని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన విరుచుకుపడ్డారు. 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఈసారి ప్రభుత్వానికి 80% పైగా సీట్లు పక్క వస్తాయనేసి సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికీ 2 మెజార్టీతో గెలుచోవడం ఖాయమనేసి కామెంట్ చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కుతూనే 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదని, ఇక ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అసెంబ్లీ నిర్వహిద్దామనేసి పార్టీ ఆఫీస్లో మాట్లాడు కాదు, అసెంబ్లీకి రావాలని కేసీఆర్కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలు, కాళేశ్వరం, రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. డీలిమిటేషన్లో సీట్లు పెరిగితే 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనేసి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఓడించామని, పంచాయతీ ఎన్నికల్లో పాత్ర పెట్టామని తేల్చారు. భారత రాష్ట్ర సమితి కేసీఆర్ చరిత్ర కథమే, మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్కు గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ అని గత చరిత్రలో ఒరిగిందేం లేదనేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.